కళ్యాణ్ అయితే అప్పుతో ఇలా చెప్తూ ఉంటాడు. నేను నిన్ను జాలిపడి పెళ్లి చేసుకోలేదు అప్పు. మనస్ఫూర్తిగా పెళ్లి చేసుకున్నాను. అందరి నోళ్ళు మోయించడానికి, నిన్ను ఆదుకోవడానికి ఈ పెళ్లి చేసుకోలేదు. నేను నిన్ను ఇష్టపడ్డాను కాబట్టి, నా మనసులో నువ్వు ఉన్నావు కాబట్టి నేను ఈ తాళిని మెడలో కట్టాను అని అయితే చెప్తూ ఉంటాడు. ఆ మాటలకి అప్పు అయితే కళ్యాణ్ కాసి అలా చూస్తూ ఉంటుంది. నేను నీ మీద ఉన్న భావన ప్రేమ అని మా రాజుని చెప్తే కానీ నాకు అర్థమవ్వలేదు అని అనేసరికి రాజు హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు. ఇక కావ్య అయితే షాక్ అవుతూ ఉంటుంది. కనకం వాళ్ళందరూ అయితే అలా షాక్ అయ్యి అలా చూస్తూ ఉంటారు. ఇక కళ్యాణ్ అయితే అప్పుతో ప్రేమగా మాట్లాడి, ఎవరు ఏమనుకున్నా నేను నిన్ను ప్రేమించాను, నిన్ను ఇప్పుడు పెళ్లి చేసుకున్నాను, ఎలా అయినా మన ప్రేమే గెలిచింది అని అయితే అంటూ ఉంటాడు. నేను ఇది ఎప్పటికీ ఒప్పుకోను అని ధనలక్ష్మి అంటూ ఉంటుంది. ఇది అసలు పెళ్ళే కాదు, ఇది పెళ్ళని నేను అసలు అంగీకరించను, అసలు దీన్ని కోడలుగానే అంగీకరించను, ఇది నా ఇంటికి కోడలుగా ఎలా వస్తుందో నేను చూస్తాను అని అంటూ ఉంటాడు. అసలు నువ్వు అంగీకరించక్కర్లేదమ్మా, నేను ఇంట్లో నుంచి వెళ్ళిపోతాను అని కళ్యాణ్ అనేసరికి, అసలు నువ్వు కట్టింది తాళే కాదు, అది పెళ్ళే కాదు అని చెప్పి ధనలక్ష్మి అయితే అప్పు మీదకి సీరియస్ అవుతూ ఉంటుంది. అలా నానా మాటలు అంటూ ఉంటుంది. అసలు ఇది నా ఇంటికి కోడలుగా ఎలా అడుగు పెడుతుందో నేను చూస్తాను, నా ఇంట్లో కోడలుగా ఎలా తిరుగుతుందో నేను చూస్తాను, నాకు ఇష్టం లేని దాన్ని నువ్వు పెళ్లి చేసుకున్నావు కళ్యాణ్ అని గట్టిగా తిరుగుతూ ఉంటాడు. అసలు దీని మెడలో తాళి ఇప్పుడే తెంచేస్తానని చెప్పి ధనలక్ష్మి అయితే అప్పు దగ్గరికి వెళ్ళి తాళి తెంచేయబోతూ ఉంటుంది. అలా అప్పు మెడలో ఉన్న తాళిని తెంచేయబోతున్న ధనలక్ష్మిని ప్రకాశం వచ్చి ఒకసారిగా అడ్డుకొని ధనలక్ష్మి చెంప పగలగొడుతూ ఉంటాడు. అది చూసి అందరూ ఒకసారిగా షాక్ అవుతూ ఉంటారు. ధనలక్ష్మి కూడా షాక్ అయి అలా చూస్తూ ఉండిపోతూ ఉంటుంది.